సో ఈ సీరియల్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ యువర్ ఇన్స్పిరేషన్ అంటే ఎవరని చెప్పుకోవచ్చు? ఇన్స్పిరేషన్ అంటూ ఒక్కలని ఉండరండి నాకు. అంటే నేను ఒక పర్సన్ని పెట్టేసుకొని వీళ్ళే నా ఇన్స్పిరేషన్ అట్లా ఆ టైప్ కాదు నేను. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక హిడెన్ టాలెంట్ ఉంటుంది. మీలో ఉంటుంది, నాలో ఉంటుంది, ఈవెన్ ఆ కెమెరా పెట్టిన అతనిలో ఉంటుంది. ఐ విల్ గ్రాబ్ ఎవ్రీథింగ్. ఓ వీళ్ళ దాంట్లో ఇవి ఉన్నాయి, వీళ్ళ దాంట్లో ఇవి ఉన్నాయి, అట్లా అనమాట. అట్లా నేను ప్రతి ఒక్క దాంట్లో ఏదో ఒక పాజిటివ్ చూసుకొని ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. ఓ వీళ్ళు ఇది చేస్తున్నారు కరెక్టే, ఇది మనం తీసుకోవచ్చు, అట్లా ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. ఈ ఇండస్ట్రీకి రావాలని కూడా అలానేనా మీ ఓన్గా అనిపించిందా? వై నాట్ గివ్ ఇట్ ట్రై అని ఈ ఫీల్డ్లోకి వచ్చారా? నాకు ఆఫర్ వచ్చాక నేను అనుకున్నా వై నాట్ గివ్ ఇట్ ఏ ట్రై, బికాజ్ ఈవెన్ ఐ డోంట్ నో ఐ కెన్ పర్ఫార్మ్ ఆర్ నాట్. లెట్స్ ట్రై, ఇఫ్ ఇట్స్ ఫెయిల్ ఐ కెన్ గో బ్యాక్ అనుకున్నా. ఓకే, బట్ బై గాడ్స్ గ్రేస్ అంతా ముందుకు సాగుతుంది. సో నేను విన్నాను రీసెంట్గా మీ యూట్యూబ్ ఛానల్లో కూడా చూశాను మీకు యాక్సిడెంట్ జరిగిందని. ఎలా ఉన్నారు? ఏమైంది అసలు యాక్సిడెంట్ స్టోరీ? చిన్న ర్యాండమ్ కార్ యాక్సిడెంట్. ఇట్లా మేము వేరే అదర్ ఊరికి వెళ్తుంటే అనుకోకుండా కార్ యాక్సిడెంట్ అయింది. అయ్యో, ర్యాండమ్గా, అసలు ఊహించలేదు. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అంటే ఆ ట్రోమా నుంచి ఇప్పుడైతే బయటపడ్డాము. బట్ యాక్సిడెంట్ అయినప్పుడు ఏంటంటే నాకు మేజర్గా ఏం తగలలేదు, కానీ అంటే బయట ఏం తగలలేదు. నేను కార్ లోపల హిట్ అయ్యాను అనమాట. ఇట్లా హెడ్కి హిట్ అయింది గట్టిగా. అది నాకు కొంచెం ఒక 1 వీక్ 10 days పట్టింది దాని నుంచి బయటకు రావడానికి. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే రైట్ నౌ. కార్లో ఎవరెవరు ట్రావెల్ చేశారు? మా ఫ్యామిలీ ఉన్నారు. ఫ్యామిలీలో ఎవరికి ఏం కాలేదు? ఎవరికి ఏం కాలేదు, బై గాడ్ గ్రేస్. అన్ని చిన్న చిన్నవే. ఈవెన్ నేను ఆ దేవుడికి ఇంకా థ్యాంక్స్ చెప్పుకునే విషయం ఏంటంటే మా బాబుకి అసలు ఏం కాలేదు. గాడ్స్ గ్రేస్. అసలు మీరు చెప్పారు కదా, యూ సెడ్ హీస్ యువర్ లక్కీ చామ్ అని. చామ్. సో దేవుడు అలా నడిపిస్తూ ఉంటారు.